ఓకే మాస్టర్స్, ఆఖరి ఒక్క నిమిషం. ఓకే మాస్టర్స్, శ్రీలేఖ ప్లీజ్ స్టాప్ ద మ్యూజిక్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా మన సహజ స్థితి నుండి ప్రస్తుత స్థితికి వచ్చేద్దాం. మన రెండు అరచేతులు విడదీసి రెండు కళ్ళ పైన పెట్టుకుందాము ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా అరచేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేసుకుందాము. సో ఈరోజు ఈ చక్కటి ధ్యానానికి ఇంత గొప్ప ధ్యానాన్ని అందించిన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను, పత్రి మేడం గారికి, అలాగే మనకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ శ్రీలేఖ లీడ్ చేసినందుకు. ఇక్కడ ఉరుముల మెరుపులతో భారీగా వర్షం వచ్చి పవర్ కట్ అయిపోయింది అనమాట. సో అందుకని కాస్త లేట్ అయ్యింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ కూడా. సో ఇవాళ మన రీఇన్వెంట్ మీన్స్ స్వీయ పునరావిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం 13వ రోజు అండి, 13th డే. సో మనం నిన్న మరి ఎవరైతే ఇంత ధ్యానాన్ని ఈ విశ్వానికి అందించారో, సో ఇంత గొప్ప ధ్యానాన్ని మనకు అందించారు, జ్ఞానాన్ని అందించారో, వారి మూవీ అతి త్వరలో మన ముందుకు రాబోతుంది జూలై 19th. సో వాటికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ అంతా కూడా తీసుకుంటున్నారు సార్ వాళ్ళు. సో ఆ విశేషాలన్నీ కూడా నిన్న తెలుసుకున్నాం. సో ఇవాళ మరి అక్క జాయిన్ అవ్వలేదు, మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకోవాలి కదా. సో మోస్ట్లీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు ఈరోజు. సో ఆ లక్కీ ఛాన్స్ నాకు వచ్చిందని నేను చెప్పాలి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకోవడానికి. సో ఈ 9 days ఈ 12 days జరిగిన విషయంలో అయినా సరే మీరు ఈ ధ్యానానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమన్నా కూడా అడగండి. నాకు తెలుసుకున్న జ్ఞానాన్ని అండ్ నా లైఫ్ లో నేను పొందిన అనుభవ జ్ఞానాన్ని, దట్ ఆచరిస్తున్న జ్ఞానాన్ని, ఇంప్లిమెంటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మెడిటేషన్ లో, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో. కాబట్టి సో తెలిసినది కంపల్సరిగా మీతో షేర్ చేసుకుంటాను. ఒకరికొకరం మనం షేర్ చేసుకుందాం. ఇవాళ మనం సజ్జన సాంగత్యంలో పాల్గొందాం అందరం కూడా. ఇదే కదూ సజ్జన సాంగత్యం అంటే, ఒకరితో ఒకరు మనం పంచుకుందాం. సో ఫ్రెండ్స్ ప్లీజ్ ఎవరైనా ఉన్నవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాపీగా ఓపెన్ గా షేర్ చేసుకోండి. షేర్ చేసుకునేది ఉన్నా అడిగేది ఉన్నా అడగండి, ఓకేనా? ఎస్. శ్రీలేఖ గారు యా ఫస్ట్ మీరే. ఎస్. అది ఏం లేదు. ఇది అది నిన్న మీరు చెప్పారు కదా, కామన్ సెన్స్. పత్రి సార్ ఎప్పుడు మీరు ధ్యానం ఎందుకు చేయరు అని ఎవరో అడిగితే సార్ అన్నారు. అది ఒక్కసారి క్లారిటీగా చెప్తారా? అంటే ఏమనేవారు?
అవేర్‌నెస్‌తో కూడుకున్నదా? అది మీరన్నారు కదా! నేను మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఐ లీడ్ మై లైఫ్ ఇన్ దట్ వే అని అన్నారు కదా! అది కొంచెం మాకు వివరిస్తారా అండి దాని గురించి? యెస్. 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 కరెక్ట్. థాంక్ యూ. సో, శ్రీలేఖ గారు మంచి క్వెషన్‌తో స్టార్ట్ చేసేసారు మన ఈ సెషన్ ఇవాళ. ఏంటంటే యాంకర్ శృతి గారున్నారు కదా! వారు అడిగారన్నట్టు పత్రి గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు. ఏంటంటే, "సార్ మీరెప్పుడు అంటే ఇలా తిరుగుతూ ఉంటారు, ధ్యాన ప్రచారానికి వెళ్తూ ఉంటారు, చేస్తుంటారు. మరి మీరెప్పుడు మెడిటేషన్ చేస్తారు? ధ్యానం ఎప్పుడు చేస్తారు? మాకైతే చెప్తున్నారు కదా! ధ్యానం చెయ్యమని అలాగని. మరి మీరెప్పుడు చేస్తారన్న క్వెషన్‌కి సార్ ఇచ్చిన ఆన్సర్ అన్నమాట ఇది. నేను ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా కామన్ సెన్స్‌తో కూడుకున్న అవేర్‌నెస్‌తో ఉంటాను నేను అని చెప్పారు. కామన్ సెన్స్ మీన్స్ ఇంగిత జ్ఞానం. అండ్ అవేర్‌నెస్ అంటే మనకి ఎరుక కదా! అలర్ట్‌గా, అటెంటివ్‌గా ఉండటం. సో, నేను మీ పట్ల ఇప్పుడు శ్రీలేఖ గారి పట్ల నేను కామన్ సెన్స్‌తో ఉన్నాననుకోండి. మనకి ధ్యానం ఏం నేర్పిస్తుంది? ఎరుకనే నేర్పిస్తుంది కదా! హ్మ్. అవేర్‌నెస్‌గా ఉండటం, కామన్ సెన్స్‌తో ఉండటం మనకు నేర్పిస్తుంది. నేనెప్పుడు మీతో చెప్తా ఉంటాను. మీరు పడుకోవద్దండి ఎవ్వరు అక్క క్లాస్ చెప్పేటప్పుడైనా, మెడిటేషన్ జరిగేటప్పుడైనా ఉండకండి అని. అది మినిమమ్ కామన్ సెన్స్ కదా మనకి. మీకు ఐ మీన్ ఇంత ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్సే. ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాకపోయినా వారికుండే లైఫ్‌లో ఉండే ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఒక కంపల్సరీ కామన్ సెన్స్ అనేది మనిషికి అలవడుతుంది డే టు డే లైఫ్‌లో. సో, ఉన్నప్పుడు నేను మీ పట్ల ఎలా ఉండాలి బిహేవియర్? అండ్ ఒక గురువు పట్ల అయినా అవతల నా అపోజిట్ పర్సన్ పట్ల అయినా మినిమమ్ సెన్స్‌తో ఉంటాం. ఎలాగంటే అలాగా మనం బిహేవ్ చెయ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటి కామన్ సెన్స్‌ని ఎరుకతో ఎప్పుడు సార్ ఎలా అంటే సెకండ్‌లో, అర సెకండ్ అంటారు చూడండి. ఆ అర సెకండ్‌లో కూడా అంత అలర్ట్‌గా, అంత అవేర్‌నెస్‌తో ఉంటారాయన. ఇంకా మనం ధ్యానం చేసేదెందుకు? మనలో ఆ అలర్ట్‌నెస్‌ని, ఆ అవేర్‌నెస్‌ని పెంచుకోవడానికే మనం ధ్యానం చేస్తాం. అవునా? నిజంగా అయితే గనక. మనకి ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్‌లో ఏమనిపిస్తుందంటే, నాలో ఎనర్జీ చేంజ్ అయ్యింది. నేను ఎనర్జీస్‌ని బాగా సంపాదించుకున్నాను. నేను అలా ఇలా అని అనుకుంటాం. కానీ మనలో మనకి మన సాధన పెరిగే కొద్దీ ఇలాంటి సజ్జన సాంగత్యం, మన స్వాధ్యాయంలో, పుస్తక పఠనం సో, ఇలా జ్ఞానాన్ని మనం పంచుతూ పోయే కొద్దీ కూడా మనలో ఆటోమేటిక్‌గా ఒక కామన్ సెన్స్ ఏర్పడుతుంది. ఒక అవేర్‌నెస్ ఏర్పడుతుంది. సో, అలాంటప్పుడు సార్ ఉండే ఆ స్థితికి ఆయనకు సెపరేట్‌గా ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆయన ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి. సో, అందుకే అలాగన్నారు ఆయన. మనకు కూడా వస్తుంది ఫ్రెండ్స్. మన సాధనతో మనకు కూడా వస్తుందది. ష్యూర్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. యెస్. థాంక్ యూ. మీకు కూడా అడిగినందుకు. ఎరుక, అవేర్‌నెస్ అంటే ఏంటి? ఇక్కడ ఎవరికైనా తెలిసి ఎవరు హ్యాండ్ రైజ్ చేయట్లా అందరికి ఆల్‌మోస్ట్ తెలిసినట్లుగానే ఉన్నాయి. అన్ని క్వెషన్స్ ఏం లేవనుకుంటా. సో, నేనే అడుగుతాను. ఇప్పుడు సార్ కామన్ సెన్స్ అంటే ఇంగిత జ్ఞానం. అవేర్‌నెస్ అంటే ఎరుక. ఎరుక అంటే ఏంటి? ఎరుక అంటే ఏంటి? దాన్నెలా తెచ్చుకోవాలి? మన లైఫ్‌లో, మన డే టు డే లైఫ్‌లో ఇంప్లిమెంటేషన్‌లోకి ఎలా రావాలి? అంటే నాకు తెలిసి ఎరుక అంటే మనకిప్పుడు ఏదన్నా సిట్యుయేషన్స్ కానీ ఏదన్నా వచ్చినప్పుడు మనం దాని పట్ల ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నామా, రియాక్ట్ అవుతున్నామా? అంటే ఆ ఎరుకతో ఉన్నప్పుడు జనరల్‌గా రియాక్ట్ అవుతాం. జనరల్‌గా మనం ఏమవుతామంటే రియాక్ట్ అవుతుంటాం. బట్ వెన్ వి ఆర్ ఇన్ అవేర్‌నెస్‌తో ఉంటే గనక రియాక్షన్ బదులు విల్ టేక్ ఇట్ యాస్ ఎ రెస్పాండ్. అంటే ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలనేది అవేర్‌నెస్ వస్తుంది అని నాకనిపిస్తుంది. ఎరుక అంటే డిఫరెన్స్ తెలుసుకోవడం అని నాకనిపిస్తుంది. కరెక్ట్. యెస్. సో, ఇంకొకటి నేను పాయింట్ యాడ్ చేస్తాను ఇక్కడ. ఏంటంటే ప్రాక్టీస్ ఆనాపానసతి మెడిటేషన్ ఈస్ బ్రింగ్ మోర్ అవేర్‌నెస్ ఇన్ డైలీ లైఫ్. ఎగ్జాక్ట్‌లీ పవన్ కుమార్ గారు. సో, ఇంకొకటేంటంటే ఎరుక ఫస్ట్ మనకు తెలుస్తది. ఫస్ట్ మనకు తెలుస్తుంది.
ఎలాంటి ఎరుక వస్తుంది మనలో అంటే, మీతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నాను? ఏ విషయం గురించి మాట్లాడుతున్నాను నేను? అండ్ ఇంకొకటేంటంటే, ఫస్ట్ వినేదెవరు? నేనే. నా చెవులే వింటాయి కదా! ఫస్ట్ నేను మాట్లాడే మాట ప్రతీదీ నా బిహేవియర్ కానీ ఫస్ట్ నాకే తెలుస్తుంది. ఫస్ట్ మిమ్మల్ని నేనే చూస్తాను. ప్లస్ నా మనసులో ఒకటి మైండ్‌లో ఏదొస్తది. తర్వాత నోటికి ఇక్కడి నుంచొస్తుంది. ఇక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ వినేది నేనే. అలాంటి ఎరుకొస్తది. ఫస్ట్ అందుకే ధ్యానం చేసే కొద్దీ దృష్టి ఎలా మరలుతుందంటే ఇంతసేపు మనకి ఈ దృష్టి ఇలా ఉంది. బయట వైపే ఉంది. నా వైపు లేదు. ఆఫ్టర్ మెడిటేషనే నా లోపలికి ప్రయాణం చేయటం. నన్ను నేనంటే ఏంటో, అసలు నేనేంటి? నా ఈ బాడీ ఏంటి? నా హెల్త్ ఎలా ఉంది? నా వెల్త్ ఎలా ఉంది? నా బిహేవియర్ ఏంటి? నా చూపేంటి? ప్రతీదీ నా ఆలోచనలు ఎలాగున్నాయి నా మైండ్‌లో ప్రతీదీ నాకు ఎరుకలోకొస్తుంది. అసలైన ఎరుకలోకొస్తాం. ఇన్నాళ్ళు మనం అనుకుంటాం. సో, నేను చాలా గ్రేట్. నేను చాలా ఇంటెలిజెంట్. నాకన్నీ తెలుసు. ఈ సొసైటీ గురించి తెలుసు. ఈ నేను క్లాస్‌లో ఫస్ట్. సో, ప్రతీదీ మన ఎడ్యుకేషన్ విషయం కానీ, నేను మింగిల్ అయ్యే విషయంలో కానీ ప్రతీదీ అనుకుంటా. అది పై వరకే ఉంటుంది. బట్ నేనేంటో నాకు పూర్తిగా అస్సలు తెలీదు. నాకర్థం కాలేదు కూడా. నేనెప్పుడైతే ధ్యానం మొదలుపెట్టానో, నా ప్రయాణం ఎప్పుడైతే ఇలా నా లోపలికి ఇలా స్టార్ట్ అయ్యిందో, నా జర్నీ ఇలా లోపలికి స్టార్ట్ అయ్యిందో, అప్పుడు నేనంటే ఏంటో తెలిసొచ్చింది. ఓహో! నా ఆలోచనలు ఇలా ఉంటాయా? శ్రీలేఖ పట్ల మీ అందరి పట్ల నా ఆలోచనలు ఇలా ఉంటాయా? నేనిలా బిహేవ్ చేస్తా అన్నానా? అవునా? అన్న ఎరుక మనలో మొదలవుతుంది. అలా మొదలైనప్పుడు ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రతీదీ ఆ ఎరుకలోకొచ్చినప్పుడు నేను శ్రీలేఖని ప్రతి విషయంలో నేను యాక్సెప్ట్ చేస్తా. నేను పేర్లు పెట్టనింకా. నేను మాట్లాడను. నేనేమి ఇది మైండ్ వాయిస్ ఏముండదు. ఉన్నది ఉన్నట్టుగా ఫ్యాక్ట్‌తో ఉంటాము. అలాంటి ఎరుకతో ఉంటాం వల్ల అది కూడా నేనిప్పుడు బయట ఎంత అలర్ట్‌గా మీతో మాట్లాడుతున్నా, చేస్తున్నా, నేను మాట్లాడే ప్రతి మాట ఎంతవరకు వీళ్ళకి కరెక్ట్‌గా అందిస్తున్నాను. అలాంటి ఎరుక కూడా మనకొస్తుంది. సో, ఇది నేను ప్రాక్టీస్ చేస్తున్నది, ఇంప్లిమెంట్ చేస్తున్నదైతే నా లైఫ్‌లో. థాంక్ యూ సో మచ్. నాకు తెలిసినది నేను మీతో పంచుకున్నాను. యెస్. థాంక్ యూ. ఇందాక అనిల గారు హ్యాండ్ రైజ్ చేశారు. యెస్. అనిల అనిల గారు గారు. అన్‌మ్యూట్ చేసుకోండి. యెస్ మ్యామ్. గుడ్ ఈవెనింగ్ మ్యామ్. వెరీ అదే గుడ్ ఎరుక ఈవెనింగ్. అంటే అబ్జర్వింగ్ అవర్ సెల్వ్స్. ఏం మాట్లాడుతున్నాము ఎగ్జాక్ట్‌లీ. ఎస్పెషల్లీ యెస్ మేడమ్. ఎలా మాట్లాడాలి? ఎవరి పట్ల అంటే ఒకరి పట్ల ఎలా ఉండాలి? ఎలా బిహేవ్ చేయాలి? సో ఎవ్రీథింగ్ ఇంక్లూడ్స్ ఇన్ ఎరుక అవేర్‌నెస్. నువ్వు మాట్లాడొచ్చు. ఎగ్జాక్ట్‌లీ అనిల గారు. నా ఒక్కొక్కరి యాంగిల్‌లో ఒక్కొక్కరి ఇది ఉంటుంది ఎరుక అని. ప్రతి విషయంలో పెంచుకోవాల్సిందే కదా! సెకండ్ యెస్. టు సెకండ్ ప్రతి స్టెప్ బై స్టెప్ ప్రతి మాటలో కూడా నేను ఎరుకను పెంచుకోవాల్సిందే. ఆ అలర్ట్‌నెస్ ఉండాల్సిందే. ఎంత అలర్ట్‌గా ఒకరు టీచ్ చేస్తుంటే క్లాస్‌లో స్టూడెంట్ ఎంత అలర్ట్‌గా వింటూ ఉంటాడో అంటే ఇంకొకటి మనలో ఎలాంటి అలర్ట్‌నెస్ వస్తుందంటే మనస, వాచ, కర్మేణ అలర్ట్‌నెస్ వస్తుంది. ఇక్కడ ఈ 3 వైపుల నుంచి అలర్ట్‌నెస్ వస్తుంది. ఆ ఎరుక ఇదంతా అంటే వినడంలో ఎరుకను పెంచుకుంటాం. అంటే ఇప్పుడు నేను తప్పుగా విన్నానంటే నాదే తప్పు. మీరు చెప్పే మాటని ఇప్పుడు అక్క ఇంత క్లాస్ చెప్తున్నారు. నేను సరిగ్గా వినలేదు. నేనెక్కడో ధ్యాస పెట్టి నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయి ఏమంటారు బాడీ ఈజ్ ప్రెజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్ టైప్‌లో నేను ఎక్కడో పెట్టేసి ఇక్కడ వినలేదంటే, "అక్క అలా చెప్పకూడదు. మీది తప్పు. అక్క చెప్పింది తప్పు. ఇలా చెప్పుండకూడదు." నేను సరిగ్గా వినకుండా నేను మాట్లాడాననుకో నాలో ఎక్కడుంది ఆ ఎరుక? నాలో లేదు. సో, అక్కడ ఇది సరిగ్గా వినకుండా, నేను ఇక్కడ సరిగ్గా మిమ్మల్ని చూడకుండా, నేను ఏదంటే అది మాట్లాడితే నాలో ఆ ఎరుక పోయింది. వేస్ట్. ప్రతి విషయంలో, ప్రతి మొమెంట్‌లో ఎరుకతో ఉండాల్సిందే. ఉంటాం కూడా. ఎరుక మీన్స్ ఇంకొక రకంగా మనం చెప్పుకోవచ్చు జాగరూకత. జాగరూకతతో ఎప్పటికప్పుడు మనం అవుతాం. సో, అది పెరుగుతుంది మనలో ఈ ధ్యానం ద్వారా, ఎలాంటి సజ్జన సాంగత్యం ద్వారా. సో, అది అండి. సూపర్బ్! థాంక్ యూ సో మచ్ అనిల థ్యాంక్ యూ. గారు. థ్యాంక్ యూ. యెస్. థ్యాంక్ యూ. నాగమల్లిక గారు. నమస్తే మాస్టర్స్. నమస్తే అండి. మ్యామ్
మెడిటేషన్ చేసేటప్పుడు ప్లస్ ఆలోచనలో వస్తున్నాయి, కలర్స్ కనిపిస్తున్నాయి. ఎందుకు అలా జరుగుతుంది అర్థం కావట్లా. ఆలోచనలు వస్తున్నాయి, కలర్స్ కలర్స్ కనిపిస్తున్నాయి. ఎస్. ఫస్ట్ కలర్స్ చెప్పేస్తా. చిన్న విషయం ఇది, ఏం పెద్ద లేదా అండి. ధ్యానంలో మనకి ఫస్ట్ అక్క చెప్పారు మనకు 7 రకాలుగా అనుభవాలు వస్తాయి మనకి కదా, అలా చెప్పారు కదా. అందులో ఒక భాగమే కలర్స్ కనిపించడం. ఎవ్వరికైనా కనిపిస్తాయి. మనం సాధన చేసేటప్పుడు పెట్టేటప్పుడు కలర్స్ కనిపిస్తాయి, మంచిదే. ఏది మనకి ఏది కనిపిస్తున్నా ధ్యానంలో మంచి విషయమే, అది ఒక అనుభవం. నేను ప్లే క్లాస్ చదువుతున్నా, నెక్స్ట్ టైం వెళ్తాను ఎల్కేజీకి వెళ్తా, నెక్స్ట్ యూకేజీకి వెళ్తా, నెక్స్ట్ అట్లా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాను కదా. అట్లా ధ్యానంలో కూడా మనం చేసే కొద్దీ ఆ స్టేజెస్ ని దాటుకుంటూ వెళ్తాం. అంటే అనుభవాలలో కూడా దాటుకుంటూ వెళ్తాం మన సాధన పెరిగే కొద్దీ చేసే కొద్దీ. సో కలర్స్ కనిపించడం అనేది కామన్ మేడం, కామన్, క్వైట్ కామన్. అదేం ఇష్యూ లేదు, హ్యాపీగా అనుభవించండి. ఇంకో మనలో డౌట్ ఆ రెయిన్బో ఏవైతే ఉంటాయో, సారీ, నేచర్ లో అవే మనలో కూడా ఉంది కాబట్టి మనలో ఉన్నవే మనకు కనిపిస్తుంటాయి. అలా మ్యామ్. మేడం బాడీ కూడా బాడీ కూడా ఏదో లాగుతున్నట్టు అట్లా అనిపిస్తుంది, షేక్ అవుతా ఉంటుంది. ఖచ్చితంగా మేడం. ఒక్కసారిగా ఈ బాడీని మనం స్థిమితపరిచి ఇక్కడ కూర్చోపెడుతున్నాం. ఇన్నాళ్ళు కూర్చోపెట్టలేదు, ఒక చోట కూర్చోబెట్టలే. మనం ఒక చోట కూర్చోబెట్టలే కూడా, పక్కక ఒక చోట ఉండం కూడా. ఒక్క చోటగా ఇక్కడ వచ్చి కూర్చోపెట్టినప్పుడు, ఒక ప్లేస్ లో మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఒక టైం అంటూ పెట్టుకొని చేస్తున్నప్పుడు, ఎందుకు 41 days పెడతారు? మన బాడీ పడడానికి ఒక 10-15 రోజులు పడుతుంది. ఇంకా నెక్స్ట్ 10-15 రోజులు ఈ మైండ్ స్థిమితపరచడానికి టైం పడుతుంది. ఒకే టైమింగ్ లో కూడా కూర్చోపెడతారు. ఒక 41 days ఏం చేస్తారంటే, ఒకే ప్లేస్ లో ఒకే టైమింగ్ లో కూర్చోండి. అప్పుడు మనకు ఒక బాడీ ఒక చోట స్థిమితపడుతుంది అండ్ ఈ మైండ్ సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఒక ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుతూ చేస్తుంటాం మనం. ఆ 41 days లో ఎన్ని జరుగుతాయి ఇంకా మనం. అందుకే ఏదైనా సరే 41 days చెయ్యమని చెప్తూ వస్తారు. సో ఒక ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయినప్పుడు, ఆ ఎనర్జీస్ కి కనెక్ట్ అయినప్పుడు మన బాడీలో చాలా ఉన్నాయండి. మనకు తెలియకుండా ఎన్నో కూర్చోపెట్టేసినాం దాంట్లో. ఈవెన్ ఇందులో ఒక ఆలోచనలు కూడా ఒక భాగమే. థాట్స్ చేస్తున్నాయంటే ఇన్నాళ్ళు మనకి ఆలోచనలతో అసలు ఆలోచిస్తున్నామన్న జ్ఞానం, ఆ ఎరుక లేకుండానే ఆలోచించేసినాం ఎన్నో తెలియకుండా. ఇది ఎన్నెన్నో ఇందులో డంపయార్డ్ చేసి పెట్టేసుకున్నాం దీన్ని. ఎన్నెన్నో కూర్చుకుంటూ పోయాం. అవసరమైనవి, అవసరం లేనివి ఎన్నెన్నో పెట్టేసుకుంటూ పోయినాం. అసలు ఇది మనకు అవసరమా కాదా అన్నట్లుగా. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ధ్యానానికి ఖచ్చితంగా అవి వస్తాయి. మనకి అక్క ఈ బ్యాచ్ లోనే అనుకుంటా, ఎందు ఆలోచనలు వస్తున్నాయి నీకు కూడా, ఇప్పుడు ఇన్నేళ్ళు ధ్యానం చేస్తున్నాను అని అడిగారు ఒకసారి. ఖచ్చితంగా అడిగారు కదా. సో వస్తాయండి, ఎన్నేళ్లు ధ్యానం చేసినా వస్తాయి. ఎందుకంటే మనం సొసైటీలో ఉన్నాం. ఏదో అన్ని వదిలేసుకొని ఎక్కడో ఒక చెట్టు దగ్గరనో, లేకపోతే ఒక అడవిలోనో, ఒక హిమాలయంలోనో లేము. సమాజంలో ఉన్నాం, ఫ్యామిలీతో కూడుకొని ఉన్నాం. సో ఇలాంటప్పుడు మన మైండ్ ఊరికే ఉంటుందా? నేను ఊరికే ఉండను. ఇంట్లో ఇన్ని పనులు చేసుకుంటూ వచ్చి బాడీని స్థిమితపరచాలి, ఈ మనస్సుని స్థిమితపరచాలి. గ్రేట్ మనం. అందుకే గ్రేట్ కద్రి సార్, అందుకే గ్రేట్, మనమే గ్రేట్ రా, ఎక్కడో లేదు ఇక్కడే ఉంది ఈ భూమి పైన అంతా అని. నేను మీకు ఒకటి చెప్తాను, లాస్ట్ లైన్ చెప్పేస్తా, ఒక ఎక్స్పీరియన్స్ ని. సో ఈ సొసైటీలో ఉన్నప్పుడు, మనం ఈ ఫ్యామిలీతో కూడుకొని ఉన్నప్పుడు తప్పకుండా మనకు ఆలోచనలు వస్తుంటాయి మేడం. కాకపోతే ఈ ధ్యానానికి మనం కూర్చున్నప్పుడు వస్తున్న ఆలోచన, మీతో నేను ధ్యానం చేయించేటప్పుడు ఎప్పుడు ఒక మాట చెప్తా, ఆలోచనలని గమనిస్తూ ఉండండి, గమనిస్తూ రండి, కట్ చేయొద్దు. ఎందుకంటే అక్క కూడా ఇదే విషయం చెప్పారు. మనకి ఆలోచనలు గమనించే కొద్దీ, చేసే కొద్దీ ఆ ఫోర్స్ అనేది తగ్గుతుంది. అంటే ఈ రోజు మనకి ఒక 100 ఆలోచనలు వచ్చినాయి, రేపు ఒక 99 ఆలోచనలు వస్తాయి. ఒక ఆలోచన మనకి తగ్గి మైండ్ లో ఒక స్పేస్ ఏర్పడుతుంది. అక్క కూడా అదే చెప్పారు, స్పేస్ ఏర్పడుతుంది. అప్పుడు ఆ సమయానికి మనం ఆ ఎనర్జీని గెయిన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అలా మనలో సాధన పెరిగే కొద్దీ ఆ ఆలోచనల క్రమం, ఆ ఉధృతి
ఆ ఫోర్స్ తగ్గుతదనమాట. ఒక్కసారికైతే తగ్గదు మేడం. ఎవ్వరికీ తగ్గదు ఒక్కసారిగా. మనలో సాధన పెరిగే కొద్దీ, చేసే కొద్దీ తగ్గుతూ పోతుంది. ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. ఎందుకంటే ఏమవుతుందంటే, మనం ధ్యానం చేస్తూ ఇలాంటి సజ్జన సాంగత్యం చేస్తాం. అండ్ ఇంకొకటేం చేస్తాం, బుక్స్ చదువుతాం. ఆహ్, ఇంతమంది చెప్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు ఈ పక్కన బయట వాళ్ళనో, లేకపోతే ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. వాటిని పట్టించుకోవటం అవసరమా? అందుకే నేనేం చెప్తా ధ్యానానికి కూర్చునేటప్పుడు ఆహ్, వదిలేసేయండి. అన్నీ కాసేపు వదిలేసేయండి. భర్త, భార్య, పిల్లలు, కుటుంబాన్ని, సమాజాన్ని అన్నీ వదిలేసి మనతో మనం ధ్యానానికి కూర్చుందాం. హ్యాపీగా కూర్చునేసేద్దాం. ఇవి మన కోసం మనం చేసే ధ్యానం ఇది. మన కోసం మనం ఎదగడానికి చేసుకునే అద్భుతమైన క్షణాలివి. సో, అలా. అందుకు వస్తాయి మేడం. తప్పకుండా వస్తాయి. కాకపోతే వస్తున్నాయని వదిలి వెళ్ళకండి. ఆ! వెనక్కి వెళ్ళిపోవద్దు. అది కంపల్సరీగా వాటిని దాటే స్థితి, దాటే అవకాశం, దాటేంత శక్తి మనలో ఉంది. ఈ ధ్యానం ఇస్తుంది. తప్పకుండా. దీనికి నేను స్టోరీ తప్పకుండా చెప్తాను. లాస్ట్‌లో టైం ఉంటే గనక ష్యూర్‌గా చెప్తాను మేడం. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ. థ్యాంక్ యూ. యెస్. థాంక్ యూ సో మచ్. సంధ్యారాణి గారు అన్మ్యూట్ చేసుకోండి. హలో అక్క. హాయ్. హాయ్. హాయ్ సంధ్యారాణి గారు. మేడం చెప్పండి. ఆల్వేస్ మనం ఎప్పుడు డ్రీమింగ్ లో ఉంటాం అన్నట్టు. ఐదర్ ఫాస్ట్ అయినా ఫ్యూచర్ అయినా డ్రీమింగ్ లో ఉంటాం అన్నట్టు. ఆ డ్రీమింగ్ నుంచి బయటికి రావడమే ఎరుకాను. ఐ థింక్ యెస్. ఆల్వేస్ యెస్. 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 ఎగ్జాక్ట్‌లీ. వర్తమానంలో ఉండడం అనేది ఎరుకను ఇస్తుంది. సో ఖచ్చితంగా. గమనించడం ద్వారా మీరు అన్నట్టు మనం ఎరుకని పెంచుకోవచ్చు, అవేర్నెస్ ని. ఎవ్రీ మినిట్ అంటే మనం చేసే పనిని అబ్జర్వ్ చేస్తూ గమనిస్తూ ఉండాలి. గమనిస్తూ ఉంటే ఎరుకలోకి వచ్చేస్తాం ఆల్మోస్ట్. ఖచ్చితంగా. సో చైతన్య స్థితి వస్తుంది ఐ థింక్. ఎగ్జాక్ట్‌లీ మేడం. ఎగ్జాక్ట్‌లీ. మీరన్నట్టుగా ఇందాక అనిల గారు గూడా అదే అన్నారు కదా! ప్రతి సెకండ్ టు సెకండ్ ప్రతిదీ విషయం గమనించటమే ఎరుక. అట్లా గమనిస్తూ ఉంటేనే కదా ఎరుక పెరిగేది మనలో. ఆ స్థితి పెరుగుతుంది. అబ్జర్వేషన్ ఈజ్ ఈక్వల్ టు సారీ. మెడిటేషన్ ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వేషన్ అంతే. గమనించటమే. ప్రతి సెకండ్ టు సెకండ్ అబ్జర్వేషన్‌లో ఉండటమే. అలా అబ్జర్వ్ చేస్తూ రావటం ద్వారా ఏం జరుగుతుందో కూడా నేను చెప్తాను. మళ్ళీ చెప్తాను. ఓకేనా? డన్. థాంక్ యూ. మమత మ గారు ఆహ్, మమత మమత గారు గారు. మమత గారు హాయ్ మేడం, నమస్కారం మేడం. హాయ్ మేడం. నమస్తే. మేడం మేడం వీలుంటే వీడియో ఆన్ చేసుకోండి. మేడం ఇప్పుడు 7 రకాల అనుభవాలు అంటారు. అండ్ మనం ధ్యానం చేసేటప్పుడు కాస్మిక్ ఎనర్జీ వస్తుంది అని అంటారు. దీనికి డిఫరెన్స్ ఏంటిది మేడం? అనుభవాలు రావడానికి కాస్మిక్ మెడిటేషన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ఎనర్జీ. రావటానికి డిఫరెన్స్ రావటమే. డిఫరెన్స్ ఏంటి అనా? అలాగే ఓకే. మళ్ళీ మనకి కాస్మిక్ ఎనర్జీ మనలో వచ్చినప్పుడు మనకి ఏమైనా ఐడెంటిఫికేషన్ వస్తుందా మేడం? తెలుస్తుందా మనకి? ష్యూర్‌గా తెలుస్తుంది. అవే అనుభవాలు కదా! సింపుల్. అంటే అనుభవాలను ఇవి 2 సేమ్ ఉన్నాయి కదా మేడం. అంటే కొంచెం డిఫరెన్స్ కూడా ఉంటాయి అని అంటారు అందుకని. డిఫరెన్స్ ఎందులో ఉంటుందంటే మీకొచ్చే అనుభవం వేరు, నాకొచ్చే అనుభవం వేరు. నా స్థితిని బట్టి, నా ఎనర్జీని బట్టి, నేనుండే ఈ డే టు డే లైఫ్‌ని బట్టి కూడా నాకు అనుభవాలొస్తుంటాయి. మైండ్, మన బాడీ 7 లేయర్స్‌గా ఉంటుందని మనకు తెలుసు కదండీ ఫ్రెండ్స్. ఈ 7 లేయర్స్‌తో కూడుకున్న మనసు కూడా ఉంటది. సో, మరి అలాంటప్పుడు ఏ మనసు మీకేది ఆలోచిస్తుందో మనకు తెలీదు. సింపుల్‌గా చెప్పాలంటే ప్రతిదీ ఆలోచించే ప్రతిదీ, మనం గ్రాస్ప్ చేసే అంటే మన కళ్ళు మన మనసుకు ప్రతీక. అవును కదా! కళ్ళు ఇక్కడ ఏమి చూస్తాయో, నేను మిమ్మల్ని ఏం చూస్తానో నా మైండ్‌లో అదే మెదులుతది. నేనదే రన్ చేసుకుంటా మీ గురించి. మమత గారు ఇలా అన్నారు, ఇట్లా మాట్లాడారు, ఇట్లా చేశారు. ఇదే నాకు ఏం జరుగుతది, అనుభవపూర్వకంగానే రావచ్చు, డ్రీమ్స్ ద్వారానే రావచ్చు. ఏదైనా సరే నా సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ అయినదే వస్తా ఉంటుంది మనకి. సో, మనం అందుకే సార్ ఏం చెప్తారంటే, ప్రతిదీ కూడా అనుభవపూర్వకంగా తీసుకుంటూ జస్ట్ ఒక అబ్జర్వ్ చేసుకుంటూ పోండి. దాన్ని మళ్ళా ఇలా తీసేసుకోండి. నాకిది అనుభవం వచ్చిందని దాన్ని ఇట్లా పట్టుకొని, వేలాడ పట్టుకొని మమత గారికి ఇదొచ్చిందంట అనుభవం, వాళ్ళు కనిపించారంట, నాకెందుకు కనిపించలేదని నేను ఇట్లనే పట్టుకొని కూర్చున్నానంటే, నాకు ఫర్దర్‌గా
వేరేది ఇంకా అనుభవం వచ్చేది ఉండొచ్చు. దాన్ని నేను మిస్ చేసుకున్న దాన్ని అవుతాను. అక్కడికే ఆగిపోతే. నాకొచ్చే అనుభవంతో అక్కడితో ఆగిపోతే, ఇంకా ఫ్యూచర్‌లో వచ్చేది, రాబోయేది నేనింకా మిస్ చేసుకోవచ్చు. అండ్ అనుభవాలకి, కాస్మిక్ ఎనర్జీకి ఏంటి డిఫరెన్స్ అంటే, సో, దానికి దీనికి టోటల్‌గా వేరు. కాస్మిక్ ఎనర్జీ అనేది ఆహ్, శక్తితో కూడుకున్నది. విశ్వశక్తితో కూడుకొనున్నది కదా! సో, అవి ఎందుకొస్తాయి మీకు అనుభవపూర్వకంగా ఇందాక చెప్పినట్లుగా ఆలోచనలతో కూడుకున్నదే అనుభవం మనకు వస్తూ ఉంటుంది. అది ఈవెన్ మెడిటేషన్‌లో అయినా, నిద్రలో అయినా, ఎలాగైనా కలల రూపంలో అయినా. కాస్మిక్ ఎనర్జీ అనేది మనకెలా తెలుస్తుంది వచ్చినట్లు? మనకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా బాడీలో తెలుస్తుంది అట్లా అనంటే, ఇందాక నాగమల్లిక గారు అడిగారు. ఆహ్, మెడిటేషన్ చేసేటప్పుడు ఆలోచనలు ఎక్కువ చేస్తుంటాయి అని చెప్పేసి. నేను చెప్పినట్టుగా ఆలోచనలు కంపల్సరీగా వస్తూ ఉంటాయి. బాడీ ఊగుతున్నట్లుగా మేడం గారు కలర్స్ కనిపించాయి. సో, అలా. ఆ మేడం కనిపించాలి, నాకు కనిపించాలని రూల్ ఏం లేదు. నా నా అందుకే నేనేం చెప్తానంటే ఎప్పుడు కూడా మెడిటేషన్‌కి కూర్చునే ముందు ఎప్పుడైనా సరే మనం సాధనకి కూర్చునే ముందు ధ్యానాన్ని ఒక గంట అయినా అట్‌లీస్ట్ ఒక గంట ముందు నుంచైనా కామ్ అయిపోవాలి. సైలెంట్ అయిపోవాలి. దీన్ని సైలెంట్ చేయాలి. దీన్ని సైలెంట్ చేయాలి. కొంచెం మన కుటుంబం నుంచి, మన చుట్టుపక్కల వాతావరణం నుండి, పరిస్థితుల నుంచి దూరం రావాలి. సైలెంట్ అవుతూ వస్తే ఆటోమేటిక్‌గా మనం ధ్యానానికి ఈజీగా కూర్చోగలుగుతాం. కూర్చొని ఈజీగా అంటే అదొక చిన్న టిప్ లాగా అనుకోండి. ఈజీగా మనం ఆ స్థితిలోకి వెళ్ళగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం ఏం చేస్తాం హరీబరీగా పరిగెత్తుకుంటా బయటికెళ్ళింటా హరీబరీగా వస్తా మీ ముందొచ్చి కూర్చొని నేను అందరిలో వచ్చి ఒక ధ్యానంలో కూర్చుంటా. నాకెక్కడొస్తాయి అనుభవాలు? హరీబరీగా వచ్చి కూర్చున్న దాన్ని దారిలో వచ్చేటప్పుడు ఊరికే ఉండను. అందరిని చూసుకుంటా, అందరితో మాట్లాడుకుంటూ వచ్చింటా. మళ్ళీ అవే గుర్తొస్తాయి గదా నాకు. అవే అనుభవాల్లాగా వస్తాయి గదా! అలా అవుతది. టీవీ చూసొచ్చి ఇప్పుడొచ్చి కూర్చుంటా. టీవీలో ఏం జరిగినాయి మూవీస్ లేకపోతే సీరియల్స్ ఏవో చూసింటాం. న్యూస్ చూసింటాం. అవన్నీ మళ్ళీ నాకు రిపీట్ అవుతాయి. అవి అనుభవాలు ఎందుకైతాయి? కాదు ఆలోచనలైతాయి. అలా మనకు మనలో స్పేస్ ఉంటేనే కదా కాస్మిక్ ఎనర్జీ అనేది వచ్చేది మనం గ్రహించగలుగుతాం, గమనించగలుగుతాం. సో, ఎప్పుడొస్తుంది? అందుకే ఆలోచనలని గమనిస్తూ ఉండటం ద్వారా ఈరోజు 100 ఆలోచనలొచ్చాయి. రేపు కానీ, ఎల్లుండి కానీ 100 ఆలోచనలొచ్చినా 100 ఆలోచనలని గమనిద్దాం. ఇంకొక రోజైనా కంపల్సరీగా 90 ఆలోచనలే వస్తాయి. అప్పుడు 10 ఆలోచనల ఉధృతి క్రమం తగ్గుతుంది కాబట్టి స్పేస్ ఏర్పడుతుంది. స్పేస్ ఏర్పడినప్పుడు అక్కడ మనం ఆ విశ్వశక్తిని గ్రహించినట్లు, అప్పుడే బాడీలో ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టు. మీరు ఇంకొక రకం గమనించాలంటే, మనం అప్పుడే ధ్యానం చేసి లేచాక 1 అవర్ చేసి లేవండి. మంచిగా ఈ పద్ధతిలో చేసి లేచినప్పుడు, ఆ రోజంతా 1 అవర్ ఎనర్జీ ఈ మిగతా 23 గంటలు పనిచేస్తుంది. అప్పుడు తెలుస్తది. ఓహో! నాలో కాస్మిక్ ఎనర్జీ పనిచేస్తుంది. నాలో ఎనర్జీ ప్రవేశించింది అని. మీకు ప్రాక్టికల్‌గా అలా కూడా తెలిసొస్తుంది. సో, అలాగా. ఓకే. ఓకే మేడం. మేడం థాంక్ యూ. సంకల్పం మనం పెట్టుకుంటాం గదా! ఏదైనా సాధించాలి, ఏదైనా చేయాలి అన్నప్పుడు, అప్పుడు జరుగుతుంది అని పెట్టుకోవాలా? జరిగింది అని పెట్టుకోవాలా? ఏ విధంగా మనం పెట్టుకోవాలి? నాకు తెలిసి ఏంటంటే, సంకల్పం ఎప్పుడు కూడా మీకు జరుగుతుంది అనే పెట్టుకుంటాం. జరుగుతుందనే ఆశతోనే కదా ఏదైనా సరే పెట్టుకుంటాం, కోరుకుంటాం. ఒక భగవంతుడి దగ్గరికెళ్ళైనా నేను వెళ్లి కోరుకుంటా. నాకు ఇది జరుగుతుంది. ఆయన నన్ను ఆ భగవంతుడు నా కోరికను తీరుస్తాడన్న నమ్మకంతోనే నేను పొయ్యి ఆ కోరికను కోరుకుంటా ఆయన దగ్గర. నెక్స్ట్ ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేనెళ్లి కోరిక కోరుకొని, నా మొక్కుబడి నేను తీర్చుకొనొస్తా. అంటే నా కోరిక తీరుతుందన్న అర్థంతోనే మనం చేస్తాం. అవునా? సో, ఇక్కడ నేను తెలుసుకున్న సంకల్ప జ్ఞానం ఏంటంటే, మొన్న అక్క కూడా అదే చెప్పారు. రేవతి మేడం గారు కూడా అదే చెప్పారు. సంకల్పం మన ఉద్దేశంతో కూడుకొని ఉంటది. నాకు అది ఏమవుతుందంటే నా సంకల్పం నేను ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలండి. నేను మంచి ఇంటిని కట్టుకోవాలి. నా కోరిక అది. నా సంకల్పం కూడా అది.
కోరికనే సంకల్పంతో రూపం చెంది వస్తది. ఆ సంకల్పాన్ని నేను పెట్టుకొని నేను చేసినప్పుడు మీకు మనకెలా ఉండాలంటే ఆ సంకల్పం పైనే దృష్టి ఉండాలి. మనస, వాచ, కర్మేణ. నేను సంకల్పం పెట్టుకొని అవుతుందా లేదా? నేనైతే థాట్ రిలీజ్ చేసినా నాకవుతుందని, మళ్ళీ అవుతుందా లేదా అని మళ్ళీ సెకండ్ థాట్ రిలీజ్ చేసేది కూడా మనమే. అలా కాదు కదా! నా కోరిక నెరవేరేంత వరకు కూడా ఆ సంకల్పం పైన ఆ స్థిమితత్వం మన మనస్సు అలాగే ఉండాలి. నిమగ్నమై ఉండాలి. చివరి దాకా నా కోరిక తీరేంత వరకు కూడా నాకు ఇల్లు వచ్చే తీరుతుంది. వస్తుంది, వచ్చేసింది అంతే. అంతే. అక్క అన్నారు ఒక మాట. ఒక సైంటిస్ట్ గురించి మనకు చెప్పేటప్పుడు, పిరమిడ్స్ గురించి మనకు చెప్పేటప్పుడు, ఐయామ్ వాట్ ఐయామ్ అని చెప్పేసి, ఐయామ్ దట్ ఐయామ్ అని. నేనే అంతే. నేను చేస్తున్నా నాకొస్తుంది అంతే. వచ్చేసింది అంతే. ఇంక సెకండ్ థాట్ రిలీజ్ వద్దు మనకి. అదే సంకల్పం. మీ గట్టి దృఢ సంకల్పం మనకు లేకున్నప్పుడు ఏ విషయం మనకి వచ్చి ఏ భగవంతుడు వచ్చి నెరవేరుస్తాడు? ఒకటే అంటాడు. నీ పైన నీకే నమ్మకం లేకున్నప్పుడు, విశ్వాసం లేకున్నప్పుడు, నీ సంకల్పం పైన నీకే లేకున్నప్పుడు నేనొచ్చి నీకు తీర్చేదేంటి అని నన్ను అడుగుతాడు ఆయన. మరేం సమాధానం చెప్తాను? కాదు కదా! సో అలాగే తప్పకుండా అండి. జరుగుతుందన్న విశ్వాసంతోనే మనం సంకల్పాలు పెట్టుకున్నప్పుడు ఇంకా మళ్ళీ సెకండ్ థాట్ అయితే వద్దు. నెరవేరే దాకా కూడా స్థిరంగా, స్థిమితంగా అలాగే ఉండాలి మన ఆలోచన అయితే గనక. సో అది. ఇందు అక్క Thank you, madam. కొన్ని Thank you. Thank you మెసేజెస్ so కూడా much. వచ్చాయి మన చాట్ బాక్స్ లో. Pardon. ప్రాక్టీస్ ఆనాపానసతి మెడిటేషన్ టు ఒక్క సెకండ్ ఫ్రెండ్స్. ఓకే. రారు ఎవరు రారు. ఎస్ శ్రీలేఖ గారు. యా యా సో డిఫరెన్స్ బిట్వీన్ రెస్పాండ్ అండ్ రియాక్ట్ ఎవరు కట్టా పూర్ణిమ గారు కట్టా అడిగారు. పూర్ణిమ గారు చెప్పారు. అండ్ దేవరాజ్ గారు పెట్టారు. వర్తమానంలో ఉంటూ చేసే పనిలో అవేర్నెస్ కలిగి ఉండడము అనుకుంటున్నాను. అంటే మనం అవేర్నెస్ గురించి మాట్లాడాం కదా, దాని గురించి చెప్పారు. వర్తమానంలో ఉంటూ చేసే పనిలో అవేర్నెస్ కలిగి ఉండటం అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ దేవరాజ్ గారు మీరు చెప్పింది. వర్తమానంలో ఉండటం అంటే ఈ క్షణంలో మనం ఉండటం అనే అర్థం కాదు. నెక్స్ట్ సెకండ్ నాకు గతమే అవుతుంది. ఈ సెషన్ అయిపోయిందంటే నాకు గతమే అది, నాకు వర్తమానం కాదు. సో క్షణం నేను అదే చెప్తున్నాను, అదే పంచుకుంటున్నాను. నోటి మాటతో చాలా మాటలు చెప్తాం కానీ ఇంప్లిమెంటేషన్ లో ఉండం. ఇంప్లిమెంటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బుద్ధం శరణం గచ్చామి అని ఎలాగంటామో ఆచరణీయం శరణం గచ్చామి కూడా అనాలి. ఆచరణ కూడా అంతే ఇంపార్టెంట్. ఆచరిస్తేనే ఆధ్యాత్మికత, ఆచరించకపోతే ప్రాపంచికత. సింపుల్ అంతే. ఏం చేస్తామంటే ఆచరించకపోతే ప్రాపంచికంలో నెగ్లెక్ట్ చేసి వెళ్ళిపోతాం. వింటాం, వెళ్ళిపోతాం అంతే. అలా కాకుండా ఏదైతే చెప్పారో దాన్ని మనం మన లైఫ్ లో ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చామంటే సూపర్ రిజల్ట్ మనం తీసుకుంటాం సార్, చూస్తాము కూడా. ఎగ్జాక్ట్లీ సార్ మీరు చెప్పింది. థ్యాంక్ యూ. డిఫరెన్స్ బిట్వీన్ రెస్పాండ్ అండ్ రియాక్షన్ అని ఇచ్చారు కదా, రియాక్ట్ అని చెప్పేసి. అవును అవును. రెస్పాన్స్ ఇష్టం ఉంటే అవుతాం, లేకపోతే లేదు. సింపుల్ గా చెప్తున్నాను చూడండి. శ్రీలేఖ అడిగారు అనుకో, శ్రీలేఖతో నాకు గొడవ అయ్యింది సంథింగ్, లేదు ఇంకేదో అయ్యింది అనుకోండి. నాకు ఇష్టం ఉంటే రెస్పాండ్ అవుతా, ఇష్టం లేకుండా రెస్పాండ్ అవ్వను అక్కడ. లేదు ఇంకొకటి ఏంటంటే అక్కడ ఏదన్నా గొడవ జరుగుతుంది అనుకోండి, మనం వెళ్ళేటప్పుడు దారిలో దారిలో వెళ్ళేటప్పుడు చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి, చాలా విషయాలు నా పక్కింట్లో కూడా జరుగుతూ ఉంటుంది. నేనేం రెస్పాండ్ అవ్వను, నాకు కాదు కదా, నాది కాదు కదా, నాకు సంబంధించినది కాదు కదా. కాబట్టి నేను అక్కడ రెస్పాన్స్ అనేది అవ్వను, ఆ ఎరుకుతూ ఉంటా. బయట విషయాలలో, బయట వాళ్ళ విషయాలలో
మనకి మనకి సరిపడని వాళ్ళ విషయాల్లో కూడా రెస్పాండ్ అవ్వం కదా! అదే రియాక్ట్ ఎక్కడవుతాం? నా అనుకున్న వాళ్ళ దగ్గర రియాక్ట్ అవుతాం. నేను అవ్వాలనుకున్న చోట రియాక్ట్ అవుతా. సింపుల్. సో, ఆ చిన్ని డిఫరెన్సే. కాకపోతే ఆ 2 మీనింగ్ ఆల్‌మోస్ట్ దగ్గరగా ఒకటే అవుతది. కాకపోతే ప్రాక్టికల్‌గా వచ్చేటప్పటికి రియాక్షన్ తొందరగా వచ్చేస్తది. రెస్పాన్స్ ఆలోచించి తీసుకుంటా. రియాక్షన్ వెంటనే శ్రీలేఖ ఏమన్నా అంటే నేను వెంటనే అనేస్తా. వదిలిపెట్టననమాట. ఆ టైప్ ఉంటది మనలో లోపల. రెస్పాన్స్ అనేది కొంచెం ఆలోచిస్తాను సార్. ఆలోచిస్తానక్కడ. సో, అది నాకర్థమైనదైతే. యెస్. మీరివాళ చెప్తుంటే నాకొక్కటి గుర్తొచ్చింది. నా లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్. షేర్ చేసుకోవచ్చా? ఇందాక మీరన్నారు కదా! అవేర్‌నెస్‌తో కూడుకున్న కామన్ సెన్స్ మనం బిహేవ్ చేయాలి అనేసి. అలా అన్నప్పుడు నేను ఒక క్లాస్‌కెళ్ళాను. చాలా తక్కువ మందున్నారు జూమ్‌లోనే. ఎంత తక్కువ మందున్నారంటే అక్కడ నేనెళ్ళి కూర్చున్నాను. నాది లాస్ట్ అన్నమాట. లాస్ట్ అయినప్పుడు ఏమైంది, నేను చెప్పాల్సొస్తుంది. కానీ అక్కడ వాళ్ళ రెస్పాన్స్ చూసి, వాళ్ళు చేసేది చూసి, అరే! ఇంతమంది ఉన్నారు. అసలు నేను చెప్పింది వీళ్ళు వింటారా? ఎన్ని ఆలోచనలొస్తున్నాయో తెలుసా నా మైండ్‌లో. మనమైతే జనరల్‌గా అయితే ఇది అవసరమా ఇది? కానీ నాలో నేనే 2 వేస్ అంటారు చూసారా? ఒక మిర్రర్‌లో కూర్చొని మాట్లాడినట్టు ఎగ్జాక్ట్‌గా ఒక సైడ్ ఏమో ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏమో దీంట్లో ఉన్న తక్కువ మందైనా కానీ నీ నీ మెసేజ్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఏమో. అందుకే నువ్వు ఇక్కడికొచ్చావేమో. ఒక సైడ్ అది చెప్తుంది. ఇంకోటి ఇంత తక్కువ మందున్నారు. అసలు నేను చెప్పింది వీళ్ళు వింటారా? వీళ్ళకి అర్థమవుతుందా? అసలు నేను టైమ్ వేస్ట్ చేసుకొని వచ్చానా? ఇలా వస్తూ ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ వాళ్ళు మాట్లాడుతున్నా నేను క్లాస్ వింటున్నాను వాళ్ళది. నేను చెప్పాలనుకునేది ప్రిపేర్ అవుతున్నా. కానీ ఈ లోపల స్ప్లిట్ అనేది జరుగుతూనే ఉంది ఫైట్. సో, లాస్ట్‌కి ఏమనుకున్నా అంటే ఒక 2 సెకండ్స్ కళ్ళు మూసుకున్నా. నో. ఎందుకు నేనిలా ఆలోచిస్తున్నా? నాలో ఏముంది? ఇందాక మీరన్నారే మనం ఎప్పుడైతే అవేర్‌నెస్‌తో కూడుకుని ఆ ఆలోచనలు వస్తూ ఉంటే గమనిస్తామో, ఫస్ట్ ఇన్ని రోజులు నేను కట్ ఆఫ్ చేయాలనుకున్నాను. కానీ మీరన్నది కరెక్ట్. ఎప్పుడైతే మనం గమనిస్తామో, మనం పాయింట్ కరెక్ట్ తెలుసుకుంటాం. దానికి స్పేస్ ఇవ్వగలిగే అవకాశం మనమే క్రియేట్ చేస్తాం. మ్యామ్ అంటారు కదా! స్పేస్ వస్తేనే మనకు కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఆటోమేటిక్‌గా మనం ఎప్పుడైతే అవేర్‌నెస్‌తో ఉంటామో, ఆలోచనలనేవి మనకు తెలియకుండానే ఏమవుతాయంటే మన లోపలే చేంజ్ వస్తుంది. అలా అనుకుని నేను ఒక్క 2 సెకండ్స్ కళ్ళు మూసుకొని నేను క్లాస్ చెప్పాక, లాస్ట్ అల్టిమేట్ రెస్పాండ్ ఎండింగ్ అయితే నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలే. అంత వచ్చింది. సో, నేనది తిరిగి వెనక్కొచ్చేసుంటే, నేనలా ఆలోచించుకుంటూ నేను చెప్పాల్సింది నేను డౌట్‌గా చెప్పుంటే, మేబీ అది నేను రీచ్ అయ్యేదాన్ని కాదేమో. యూనివర్స్ నాకు అవకాశం ఇచ్చింది. సో, ఇప్పుడు మీరు చెప్తుంటే అదంతా రికలెక్ట్ అవుతుంది. సో, నేను ఆ రోజు చేసింది అవేర్‌నెస్ అన్నమాట. సో, మై మైండ్ వాస్ అవేరింగ్ మీ. నేను నేర్చుకున్న నాలెడ్జ్ నన్ను పుష్ చేస్తుంది. నో ఇది కాదు, ఇది అని నన్ను అది మెడిటేషన్‌లో ఉన్న పవర్ మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తామో, ఆ టైంకి మనల్ని టర్న్ తెస్తుందనమాట. యూ టర్న్ లాగా. నువ్వు అటు కాదు ఇటు వెళ్ళు అనేసి. నాకది అనిపిచ్చింది ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్‌లీ. చెప్తూ ఉంటే ఇదంతా. ఎగ్జాక్ట్‌లీ. సూపర్బ్! అదే కదా ఎరుక అంటే ఇంకేం లేదు. సింపుల్ అది. మీరు కనుక నిజంగా మీరన్నట్టు బ్యాక్ స్టెప్ ఏసిందంటే మనం ఎదగడానికి చేస్తున్న ప్రయత్నాలే ఇవన్నీ కూడా. ఆ ఎదిగే క్రమంలోనే ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. నేను ఎదగడానికే మిమ్మల్ని ఈరోజు క్వెషన్ ఆన్సర్స్ అడిగాను యాక్చువల్‌గా. మీకు తెలియక కాదని కాదు. సో, నేను తెలుసుకున్నది, నేను నేర్చుకున్నది ఎంత వరకు నాకు తెలుసు. అది. ఆ అవేర్‌నెస్ నాలో పెంచుకోవడానికే అంతే. ఇంకేమీ లేదు ఫ్రెండ్స్. సూపర్బ్! థాంక్ యూ. యెస్ ఫ్రెండ్స్. ఇంకా? హ్మ్. ఇంకా? ఇంకా ఎవరు లేరు అంటే ఇందాక నాగమల్లిక గారు ఒక మాట అడిగారు. నేను తర్వాత చెప్తా అని సో, పోస్ట్‌పోన్ మీ చేసుకుంటూ గురించి ఏదో చెప్తా అన్నారు. మీ ఎక్స్‌పీరియన్స్ యెస్. షేర్ యెస్. యెస్. చేస్తా అన్నారు. యాహ్! ఏంది అంటే నేను మన బ్యాచ్ 2 జరిగేటప్పుడు టూర్‌కెళ్ళాను. బాబాజీ కేవ్స్‌కి ఉత్తరాఖండ్ అదంతా కూడా వెళ్ళాను కదా! నేనన్నాను ఇందాక మేడం గారితో, ఆహ్, మేడం ఎక్కడో లేదు సొసైటీలోనే ఉంది అంతా.
మనమంతా ఎక్కడ హిమాలయస్ లోనో అక్కడ ఇక్కడ లేం, మనము సొసైటీలో ఉన్నాం, మన ఫ్యామిలీతో ఉన్నాం కాబట్టి మనకు వస్తాయి ఖచ్చితంగా ఆలోచనలు అని చెప్పేసి. సో నాకు అక్కడికి వెళ్ళాక ఏమనిపించిందంటే, బాబాజీ కేవ్స్ 4000 ఫీట్ అంటే 4000 అడుగుల ఎత్తులో ఉందంట. ఇంకా మేము ఎత్తుగా వెళ్లే కొద్దీ 10,000 అడుగుల ఎత్తుకి వెళ్ళాం, 10,000 ఫీట్ కి వెళ్ళాం. సో నాకేమనిపించిందంటే, అక్కడ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక క్యూరియాసిటీ ఎక్కువ అన్నమాట. కళ్ళు మూసుకొని కూర్చోవడం కంటే కళ్ళు తెచ్చుకొని చూడడం ఎక్కువ, క్వశ్చన్స్ ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కువ. ఇది ఎందుకు ఇట్లా ఉంది, అది ఎందుకు అక్కడ అట్లా ఉంది. సో ఆ టైప్ ఇది అన్నమాట. అది ఆ ఆన్సర్ వచ్చేంత వరకు ఒకటి ఇదిగా ఉంటుంది, రావాలి అని చెప్పేసి. సో ఆ టైప్ అలా చూస్తూ పోతూ ఉంటే ఆ ఇప్పుడు ఇది సమ్మర్ కదా, ఇప్పుడు బాబాజీ కేవ్స్, హైడాకాన్ బాబాజీ కేవ్స్ అక్కడికి అంతా వెళ్తే ఆల్రెడీ నేను కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళాను కాబట్టి అక్కడ చూసిన హిమాలయస్ అదంతా వేరు. కొత్త వాళ్ళు వచ్చారు కదా, ఎక్కడున్నాయి హిమాలయస్ అని అన్ని వెతుకుతా అన్నారు, చూస్తున్నారు, కనిపించట్లేదు. నా మైండ్ వాయిస్ ఏంటి, ఎందుకు కనిపిస్తాయి హిమాలయస్, మనం చేసే పనులు తక్కువ ఉన్నాయా, నేచర్ ని ఎంత చేస్తా అన్నాం, ఇవన్నీ పక్కన పెట్టి హిమాలయస్ ఎక్కడ అని చెప్పి ఇక్కడ వెతుకుతా అన్నారా, ఎట్లాగా వెతుకుతా అన్నారు లేదు. కానీ అలాంటి హైడాకాన్ బాబాజీ ఆశ్రమం దగ్గర నెట్వర్క్ ఎంత బాగా వస్తుందో, 4G 5G నెట్వర్క్ బాగా వస్తుంది. అండ్ అక్కడ టీ స్టాల్ పెట్టుకొని చేసే వాళ్ళు ఎంత అప్డేటెడ్ గా వాళ్ళు చార్ట్స్ అవన్నీ చేసి పెడుతున్నారు. వాళ్ళ అమ్మాయి ఎంత అప్డేటెడ్ గా ఉందో ఆ అమ్మాయి, నేను కూడా లేదు, నాకు కూడా తెలియదు, అస్సలు తెలియదు టెక్నాలజీ ప్రకారంగా ఆ అమ్మాయి ఎంత అప్డేటెడ్ గా ఉంది. అక్కడ స్కూల్స్ ఉన్నాయి, ఆ పిల్లలు అక్కడ ఎంత జర్నీ ఇంత అప్పులోకి వెళ్ళి జర్నీ అంటే బై వాకే వెళ్ళి, కొంతమంది బై వెహికల్ వెళ్తున్నారు, బై వాక్ వెళ్ళి ఆల్మోస్ట్ పిల్లలు వెళ్ళి స్కూల్స్ కి వెళ్ళి వస్తున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాం, ఇంత ఫెసిలిటీస్ గా ఉన్న ఈ లైఫ్ లో ఇంకేది లేదని మనం ఆరాట పడుతున్నాం. మనం ఎందుకు అప్డేటెడ్ అవ్వకున్నాం, ఇంకా ఇక్కడికే ఉన్నాం, ఇలాగే ఉన్నాం. చెప్పాను కదా నాకు ఇట్లాంటివి ఎక్కువ వస్తా ఉంటాయి అని చెప్పేసి. నా క్వశ్చనింగ్ అది వచ్చి ఈడ అడుగుతా అన్నారు, చేస్తా అన్నారు, కానీ నేనేం తప్పు చేశాను ఈ హిమాలయస్ లేక. చిన్న లాజిక్, కరోనా టైంలో ఢిల్లీ వరకు కనిపించాయి, మనం న్యూస్ ఛానల్స్ లో చూసామంటే హిమాలయస్ అన్ని కూడా. మరి ఇప్పుడు ఎందుకు కనిపించకుండా, డైరెక్ట్ హిమాలయస్ దగ్గరికి అంత దగ్గరికి వెళ్ళినా కూడా, అన్ని వేల అడుగుల ఎత్తుకు వెళ్ళినా కూడా ఎందుకు కనిపించకున్నాయి హిమాలయస్? చిన్న లాజిక్ పాయింట్, ఎందుకు ఆలోచించకున్నాం, ఎందుకు చెయ్యకున్నాం? నా క్వశ్చన్ వాళ్ళకి అందరికి అక్కడ కొత్త వాళ్ళు వచ్చారనమాట, నా క్వశ్చన్ అదే వేశాను. సో అండ్ ఇంకొకటి నాకేమనిపించిందంటే, ఈ టోటల్ టూర్ లో ఎస్ అఫ్ కోర్స్ నేచర్ కి వెళ్ళాం, నేచర్ దగ్గరికి ఆ ట్రెక్కింగ్ చేసాం, నేచర్ ని ఎంజాయ్ చేస్తాం, అక్కడ ఉండే ఎనర్జీని గెయిన్ చేసుకొని చేస్తాం. కానీ నాకు వచ్చిన ఒకే ఒక పాయింట్, ట్రిగ్ అయిన పాయింట్ ఏంటంటే, ఈ సొసైటీలో లేని జ్ఞానం అక్కడ లేదు. ఈ సొసైటీతో కూడుకున్న మనకున్న ఈ జ్ఞానం ఆ హిమాలయస్ లో, కొండల్లో ఎక్కడా లేదు సార్. అందుకే అంటారు ఉన్నదంతా ఇక్కడే ఉంది, మీరు ఎక్కడికి పోయినా ఈ జ్ఞానం అనేది లేదు అని సార్ అంటారు కదా. మిరపకాయ బజ్జీ ఇక్కడే తినండి రా, పై లోకాల్లో ఎక్కడ మీరు టేస్ట్ చేయడానికి లేదు అని చెప్పేసి. సో అట్లా అన్నమాట, ఆ నాలెడ్జ్ అదంతా కూడా ఇక్కడ లేనిది అక్కడ లేదు, ఇక్కడ అంతా సృష్టించబడి ఉన్నందుకే ఆ 10,000 అడుగుల ఎత్తు దాకా వెళ్ళి చేయగలుగుతున్నారు. ఆ టెక్నాలజీని అదంతా కూడా ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతారు. సో అందుకే అన్నాను, మనం చాలా అదృష్టవంతులం. ఇన్ని మన సరౌండింగ్స్ లో పెట్టుకొని ఒక గంట సేపు పక్కన అన్ని పెట్టేసి ధ్యానానికి కూర్చుంటున్నాం. మన సమయాన్ని అంతటినీ ఇక్కడ వచ్చి చేస్తున్నాం, ఎఫర్ట్ పెట్టి బేర్ చేసి ఇక్కడ ఈ నైట్ టైం, రాత్రి అని చూడకుండా కూడా అన్నింటినీ పక్కకు పెట్టేసి వచ్చి కూర్చుంటున్నాం ఇక్కడ వచ్చి. ఎంత గ్రేట్ ఫ్రెండ్స్, మనం అంతా కూడా ఎవ్వరం తక్కువ కాదు, చాలా గ్రేట్. ఎక్కడ కూడా మనం డిసప్పాయింట్ అవ్వద్దు, మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు. అందుకే నేను ధ్యానం చేసినప్పుడు మనకు ఫస్ట్ కొట్టుకోవాలి, అప్రిషియేట్ చేసుకోవాలి. చేసుకున్న నాడే ఎదుగుతాం, ఆ ఎఫర్ట్ పెట్టొచ్చాం.
మనం చాలా గ్రేట్ అండి. అందుకే ఆలోచనలు వస్తా ఉన్నాయి, చేస్తున్నాయంటే యెస్, కోర్స్ వస్తాయి. వచ్చిన ప్రతి దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. అది ఇంకొకటి చెప్తాను. ఎలాంటి ఆలోచనలైనా, ఎటువంటి ఆలోచనలైనా, ఎంత చెడు ఆలోచనలైనా గమనించండి. ఆ గమనిస్తూ ఉండటం ద్వారా మనకొక నాలెడ్జ్ అందుతది. ఒక పాయింట్ ట్రిగ్ అవుతది. అక్కడ నాలెడ్జ్‌ని మనం గెయిన్ చేసినట్టే. అండ్ ఎప్పుడో చిన్ననాటి జ్ఞాపకాలన్నీ జనరల్‌గా మర్చిపోయినవన్నీ గుర్తొస్తుంటాయి. రానివ్వండి. అలాంటి ఆలోచనల నుంచి కూడా మనకొక నాలెడ్జ్ అందివ్వబడుతుంటుంది. అంత అబ్జర్వేషన్‌కెళ్ళిపోతాం మనం, డీప్ అబ్జర్వేషన్‌కి. సో, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్ ఫ్రెండ్స్. మనం చేస్తున్నది ఆషామాషి కాదు. మనకందిస్తున్న జ్ఞానం, అందివ్వబడుతున్న జ్ఞానం కూడా ఆషామాషి కాదు. అందుకే అంటాను ఎప్పుడు కూడా స్ట్రెయిట్‌గా, కాన్స్టెంట్‌గా, కాన్సంట్రేషన్‌తో కూర్చొని విందాం మనము. అక్కడ అందివ్వబడుతున్నది అంత ఈజీ కాదు. ఇలాంటి జ్ఞానాన్నే, ఇంతటి జ్ఞానాన్నే ఆ మహాదేవుడు అక్కడ కూడా అందరితో పంచుకుంటుంటారాయన. చెప్తుంటారాయన. ఆయన్ని అడుగుతారు. సప్తఋషులు వచ్చి ఎప్పుడు వింటుంటారు. ఆయన దగ్గరొచ్చి జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. ఆయన్నడుగుతారు, మీరింత జ్ఞానాన్ని మాకందిస్తున్నారు. మీకింత మహత్తు ఉంది. ఇంత శక్తి ఉంది కదా! మీరెందుకు ఇంకా ధ్యానం చేస్తుంటారు అని అడుగుతారు. మీకింకా ధ్యానం చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి. ఆయన అంటాడప్పుడు, మీకందరికి నేను చెప్తున్నా, చేస్తున్నా, మీకంటూ నేనున్నా, నాకు ఒకరున్నారు. నాకు ఒకరు కావాలి. నేను ఒకరికి ఆన్సర్ ఇచ్చుకోవాలి పైన. సమాధానం చెప్పుకోవాలి. ఆయన కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వాలి కదా! మీతో నేను ఈ జ్ఞానం పంచేసుకున్నాను. నాకింకా కొత్త నాలెడ్జ్ రావాలి గదా! కొత్త జ్ఞానం రావాలి కదా! నేను కూడా అది గెయిన్ చేసుకోవాలి కదా! అట్లా ఆయన కూడా ఇంకా సంపాదించుకోవాలి. జ్ఞానం అనేది అనంతం. ఏ కొంతనో నేను అసలు మనం తెలుసుకున్నది నన్నడిగితే ఇసుక రేణువంత కూడా కాదు. అంత కూడా లేదు. ఇంకా లెటర్ ఏని ఇలా స్టార్ట్ చేశామనమాట దిద్దడానికి. ఇంగా ఇట్లా అవుతా ఉంది మనది. నాదైతే. సో, అలాగా అంత ఇదిలో ఉన్నాం మనం. ఇంకెంత తెలుసుకోవాలి. ఆయనంటారు, "నా మనస్సాక్షి అంటూ నాకొకటుంది. నా మనసంటూ నాకొకటుంది. నేను దానికి సమాధానం చెప్పుకోవాలి. దాన్ని నేనెప్పుడు ఎరుకతో ఉంచుకోవాలి. జ్ఞానాన్ని పెంచుకుంటూనే పోవాలని" చెప్పేసి. ఆయన ఏ సమస్య వచ్చినా, ఎలాంటి విషయ జ్ఞానం ఆయన తెలుసుకోవాలనుకున్నా, ఈవెన్ దేవతలకి సమస్యలొచ్చినా, తన కుటుంబ పరంగా సమస్యలొచ్చినా ఆయనెప్పుడు వెంటనే వెళ్లి ధ్యానంలో కూర్చొనేస్తారు. ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మనం ధ్యానం చేస్తే. మనం పైన మనమే డిపెండ్ అవ్వచ్చు. అవ్వగలిగే స్థితి, అంత శక్తి ఆ ధ్యానంలో ఉంది. మనకు కూడా ఉంది. అందుకే అంటారు, నీకే క్వెషన్‌కి సమాధానం కావాలన్నా, నీ అంతరంగంలోకి నువ్వు ప్రయాణం చేసి, నువ్వు సమాధానం తెచ్చుకో. ఎవ్వరు సమాధానం ఇవ్వలేరు మనకి. బయట ఎవ్వరూ మనకి సమాధానం ఇవ్వలేరు. మనకుండే ఆహ్, ఏమంటారు, సందర్భాలకి. నేనెప్పుడు సమస్యలని మాట్లాడను ఫ్రెండ్స్. సందర్భాలే ఎదురవుతుంటాయి మనకు. సో, అలాగనమాట. అది చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇమాజినేషన్‌కి విజువలైజేషన్‌కి తేడా చెప్పండి. మోస్ట్‌లీ ఇది కూడా దగ్గర సంబంధమే సార్. ఇమాజినేషన్‌ని, విజువలైజేషన్‌ని మనం సొంతంగానే మనం క్రియేట్ చేసుకొనే విజువలైజేషన్ చెయ్యి అనే చెప్తారు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇలా మీరొక ఇమాజిన్ చేసుకుంటూ చెయ్యండని ఒక రకంగా అలా కూడా ప్రాక్టీస్ చేయిస్తుంటారు మనతో. విజువల్స్ అంటే మనకి కనిపించటం. ఈ కళ్ళతోనూ కనిపిస్తుంటుంది. మనకి ప్రాపంచికంగాను విజువలైజేషన్స్ ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రయాణంలోనూ విజువలైజేషన్స్ ఉన్నాయి. సో, అక్కడ ఇమాజిన్ చేసుకుంటాను నేను. ఇందాక చెప్పినట్లుగా నా సంకల్పంలో భాగంగా ఒకటి ఇమాజిన్ చేసుకుంటా. ఒక విషయాన్ని ఇమాజిన్ చేసుకొనే కదా నేను సంకల్పం పెట్టుకుంటా. సింపుల్. సో, విజువలైజేషన్ చేసుకోవాలంటే దానిపైన ఎలా ఉంటుంది ఆ విజువలైజేషన్? ఆ ఇంటిని నేను అందంగా పెట్టుకుంటా. అందంగా నాకిలా ఉండాలి. నాకింత అనుకూలంగా ఉండాలి. నా పిల్లలకి నాకొక రూమ్ కావాలి. నా పిల్లలకొక రూమ్ కావాలి. నాకు కార్లు కావాలి. నా ఇంటి ముందు నాకొక సెక్యూరిటీ కావాలి. అన్ని ఫెసిలిటీస్‌ని ఆ విజువలైజేషన్‌లో మనం అన్నీ కూడా సమకూర్చుకుంటాం. అన్నీ చేసుకుంటాం. సో, అలాగా.
నాకు తెలిసింది చెప్పాను. అదేనా పర్ఫెక్ట్‌గా నాకు తెలీదు ఫ్రెండ్స్. ఏదైనా సరే అక్క గూడా అన్నారు. నేను కూడా అదే మీతో పంచుకుంటున్నాను. నేను చెప్పిన దానికి ఎప్పుడు కూడా నా మాటకైతే ఎప్పుడు కూడా స్టిక్ ఆన్ అవ్వద్దు. మనం మళ్ళీ రీసెర్చ్ చేసుకుందాం. మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా తెలుసుకుందాం ఆ జ్ఞానాన్ని. ఓకేనా? సో, ఎంత హిమాలయస్‌కెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఏమీ లేదు. మనం ఉన్న చోటనే జ్ఞానం అంతా కూడా సమకూర్చబడి ఉంది. జ్ఞానమంతా కూడా ఎక్కడో లేదు. మన చుట్టుపక్కలే మనతో, మన కళ్ళెదురుగానే ఉంది. మనం దాన్ని అబ్జర్వ్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళటమే, ఆ జ్ఞానాన్ని గ్రహించుకుంటూ పోవటమే. ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో కూడా ఆ జ్ఞానం దాక్కొని ఉంది. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. శ్రీనిఖిల హాయ్ అక్క. హాయ్. సో నేను నా చెప్పండమ్మా. శ్రీనిఖిల స్ట్రక్ అయినట్టుంది తను నెట్వర్క్ ఇష్యూ అనుకుంటాను. వీడియో ఇదయ్యారు. అదే స్ట్రక్ అండ్ అయింది వాయిస్ కూడా. స్ట్రక్ అయినట్టుగా ఉంది. యెస్. యెస్. పవన్ కుమార్ గారు. యెస్ అండి. కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మాస్టర్స్ అనుభవాలు వింటూ నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నెక్స్ట్ ఎప్పుడు ఉంటుంది? థ్యాంక్ యూ సో మచ్. యెస్ సార్. యాక్చువల్‌గా అయితే గనుక ఈ జాన్వరి నుండే మళ్ళీ స్టార్ట్ చేయాలనుకున్నాం ద కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్‌ని. కాకపోతే షూటింగ్ మూవీ షూటింగ్ ఆ విషయంలో చాలా చాలా బిజీగా ఉన్నారు సార్ షెడ్యూల్ అంతా కూడా. అందుకని చేయలేకపోయాం. దట్ టూ ఇంకొకటేంటంటే దాన్ని ఇంకా కొత్తగా తీసుకురావాలి ముందుకు అని ఆ ప్రయత్నం చేశాం. ఇప్పుడేంటంటే ఆ మూవీ బిజీలో ఉండటం వల్ల ఇంక నేను కూడా కొంచెం దూరంగా ఇట్లా వెళ్ళాననమాట అంతే. ఏం లేదు సార్ చేస్తాను. తప్పకుండా మళ్ళీ చేద్దాం. యెస్ శ్రీనిఖిల. ఎస్ అక్క. సో నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఈ రీఇన్వెంట్ సెషన్స్‌లో జాయిన్ అయిన తర్వాత ఎలా నాలో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది అనేది. ష్యూర్. ష్యూర్. ఇక్కడ రీఇన్వెంట్‌లో 21 డేస్ సెకండ్ బ్యాచ్‌లో నేను జాయిన్ అయినప్పుడు హోమ్ వర్క్స్ కానీ ప్రతిరోజు 30 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇదంతా పంపించారు కదా గ్రూప్‌లో. సో ఈ 21 డేస్ అంటే గ్రూప్‌గా చేస్తున్నప్పుడు ఐ వాస్ స్టిక్, అంటే దానికి నేను స్టిక్ అయిపోయి ఉన్నాను. అందరూ చేస్తున్నారు. ఈవెన్ అది ఒక మోటివేషన్ ఇచ్చింది నాకు. అండ్ 30 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయడము, రోజు 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్, అంటే ఇవన్నీ చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఐ కుడ్ సీ అ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ ఆ ఎక్సర్సైజ్ వల్ల ఈవెన్ నా వెయిట్ కూడా లూజ్ అవ్వడం జరిగింది. సో ఇలా అంటే పర్సనల్‌గా మనం ఇండివిడ్యువల్‌గా చేయడం వేరు. ఒక గ్రూప్ ఎనర్జీతో చేయడం వేరు. అండ్ ఇట్ జస్ట్ అంటే ఒక మోటివేషన్ ఇచ్చింది నాకు ఈ క్లాసెస్‌లో. అండ్ ఆల్సో పవర్ ఆఫ్ మెడిటేషన్ గురించి గానీ, సైన్స్ ఆఫ్ మెడిటేషన్ దాని వెనకాల ఉన్న సైన్స్, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ గురించి, పిరమిడ్స్ గురించి. సో ఇదంతా తెలుసుకుంటూ ఉంటే ఇట్స్ లైక్ అంటే ఇప్పటిదాకా తెలిసిందే నాలెడ్జ్ అంతా, బట్ డీప్ ఇంటూ ఇట్. అంటే ఇంకా డీప్‌గా డైవ్ చేయడం జరుగుతుంది. అండ్ రియల్లీ థాంక్స్ టు పరి అక్క. నిజంగా ఈ యొక్క టాపిక్స్ తెలుసుకుంటూ ఉంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు అంటే యూత్‌కి ఇప్పుడు ఈ టాపిక్స్ ఎలా హెల్ప్ అవుతున్నాయంటే, సూన్ తర్వాత అండ్ ఈవెన్ వెన్ ఐ జాయిన్ రియాలిటీ రివైడ్ కూడా నేను జాయిన్ అయ్యాను. సో దాంట్లో చాలా పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాము. మేనిఫెస్టేషన్ గురించి ఇవన్నీ. అంటే పరి అక్కతో ఉంటే నిజంగా పత్రిజీ సార్‌తో ఉన్నట్టే ఉంది ఆ ఎక్స్‌పీరియన్స్. అంటే పత్రిజీ సార్‌తో ఆ జనరేషన్ ఉంటే ఇప్పుడు ఈ యూత్ జనరేషన్ ఇదంతా కూడా పరి అక్కతో ఉండడం ఇట్స్ అ గ్రేట్ వర్క్. అండ్ నిజంగా ఈ రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్‌కి నేను చాలా థాంక్స్ చెప్తాను. బ్యూటిఫుల్ థింగ్. ఈ యొక్క 21 డేస్ రియల్లీ నాలో ఒక గ్రేట్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది. అంటే 9 అయిపోయింది అనంటే 9కి టైంకొచ్చేసి ఇక్కడ కూర్చొని ఆ 1½ అవర్ ఇక్కడే స్పెండ్ చేసి పాయింట్స్‌ని రాసుకోవడము, ఎవ్రీ డే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఎట్ ది సేమ్ టైమ్ ఆ హోమ్ వర్క్స్ ఫినిష్ చేయడం, రిసోర్సెస్‌ని తీసుకోవడం, ఆ రిసోర్సెస్‌ని ఇంకా రీసెర్చ్ చేస్తూ వెళ్ళడం. థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ ఫర్ దిస్. సూపర్. యెస్. నిజంగా అక్క రీఇన్వెంట్ పెడతాను అన్నప్పుడు కిరణ్ వచ్చి చెప్పినప్పుడు
ఫస్ట్ నాకు అర్థం కాలేదు. అంతవరకు హిందీలో, ఇంగ్లీష్‌లో జరుగుతున్నాయని తెలుసు. కానీ నాకు అంతవరకు నిజంగా అయితే అక్కతో కాంటాక్ట్ అయితే లేదు. సో, తెలుసు అక్క ఇలా చేస్తున్నారు గ్లోబల్ వైడ్‌గా అదంతా. ఇన్‌స్టాలో ఫాలో అవుతాం, ఫేస్‌బుక్‌లో ఫాలో అవుతాం, అన్నీ ఫాలో అవుతున్నాం. కానీ ఇట్లా కమ్యూనికేషన్ గూడా లేదు. ఎప్పుడైతే రీఇన్వెంట్ ఇలా తెలుగులో జరుగుతుంది అనగానే, ఇంకా కిరణ్ అనగానే వెంటనే దట్ టూ మేము గట్టు పైన పైమ ప్రోగ్రామ్ చేసొచ్చామనమాట. చేసొచ్చి అందరం యాక్చువల్‌గా టిఫిన్‌కెళ్ళాము. అప్పుడు జరిగింది డిస్కషన్. "అక్క ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు?" అననంటే, ఏమి అనను. హ్యాపీగా చేద్దామనే అంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాలి తెలుగులో. అక్క చేస్తాను, పరి అక్క చేస్తానన్నారు అనగానే ఇంకా హ్యాపీ కిరణ్ చేద్దాము. ఎప్పుడు చేద్దామో చెప్పు. నేనైతే రెడీగా ఉన్నా. చేద్దాం. ఎందుకంటే ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా కొత్త నాలెడ్జ్‌ని గెయిన్ చేస్తూనే ఉండాలి ఒకటి. నేను తెలుసుకున్న నాలెడ్జ్ ఇదొక్కటే కాదు గదా! అండ్ నా చుట్టుపక్కల ఏం జరిగిందో, ఏముందో అదొక్కటే కాదు. కొత్త నాలెడ్జ్. అక్క దగ్గర నేనెప్పుడు అదే అంటాను కదా! నాలెడ్జ్ ఇది డిఫరెంట్‌గా ఉందక్క, డిఫరెంట్‌గా ఉంది. మేమిక్కడ తెలుసుకున్న దానికి, మీరిక్కడ చెప్తున్న దానికి కొంచెం చాలా డిఫరెంట్‌గా ఉంది. దట్ టూ నేను చూసిందెక్కడ అంటే ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్‌తో అండ్ సైంటిఫిక్‌గా. మేము శ్రీశైలంలో అంటే అదే అవేకెనింగ్ యూత్ ప్రోగ్రామ్ పైమా నుండి చేసినప్పుడు అక్కడ శ్రీనివాస్ రెడ్డి గారొచ్చారు. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా సైంటిఫిక్ రీజన్స్ తోనే చెప్పారు. మీరెలా ఉండాలి, యూత్ ఎలా ఉండాలి ఇలా చెప్పడం. నాకేంటంటే ఇప్పుడు ఈ నాలెడ్జ్ తీసుకున్నాను కదా! ఇంకా ఏముంది నాలెడ్జ్ తెలుసుకోవటం. ఇంకా నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి అన్న ఒక క్యూరియాసిటీ మనలో ఉంటుంది. ఆ టైంలో అక్క మనకు దొరకడం. సో, అక్క ద్వారా ఈ నాలెడ్జ్ అంతా ఆల్రెడీ ఇవే ఏమంటారు ఆస్ట్రల్ బాడీ ఎక్స్‌పీరియన్సెస్ ఇవే కలర్స్ కనిపిస్తున్నాయి, చేస్తున్నాయి. కానీ అక్క దాన్ని సైంటిఫిక్ రీజన్స్‌తో విత్ ప్రాక్టికల్‌తో మనకు చూపిస్తున్నారు. చేసి తను చూసే ఎన్నో ఎక్స్‌పెరిమెంట్స్ చేసి మనకొచ్చి చెప్తున్నారు ఎక్స్‌పీరియన్స్‌తో. సో, ఆ నాలెడ్జ్ మనకి వచ్చేటప్పటికి కొత్తగా అనిపిస్తుంది. అది కావాలి. అది కావాలి ఇక్కడ ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇది ఓపెన్‌గా నేను అక్కకి కూడా అదే చెప్పాను. అక్క ఈ సందర్భంలో మీరు కరెక్ట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకొని ఇక్కడ రీఇన్వెంట్ తెలుగుని స్టార్ట్ చేయటం ఎంత హ్యాపీగా ఉందంటే నాకు అంత హ్యాపీగా ఉంది. గందరగోళ పరిస్థితులు వద్దు మనకి. ఉన్నది కేవలం శ్వాస మీద ధ్యాస ఒక్కటే, ఆ ధ్యానం ఒక్కటే. ఆ ధ్యానాన్ని మన డే టు డే లైఫ్‌లో అప్లై చేసుకుంటూ ఆ ధ్యానాన్ని, ఆ జ్ఞానాన్ని వెళ్ళామంటే ఇంతకంటే మించిన అచీవ్‌మెంట్ ఇంకొకటి లేదు. ఈజీగా అచీవ్ చేసుకుంటూ ఎళ్తాం. ఏ గోల్‌నైనా సరే ఈజీగా అచీవ్ చేసుకుంటూ ఎళ్తాం. మనం జ్ఞానాన్ని ఇంత సంపాదించుకునేటప్పుడు ఆటోమేటిక్‌గా దాన్ని ప్రతీదీ మనం గ్రాస్ప్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇంక అక్కర్లేదు. సెపరేట్ అక్కర్లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈ నైట్ పడుకునే దాకా ఈ డే మొత్తం లైఫ్‌లో చేస్తున్నదంతా సోలే. శ్రీనిఖిల ఒక సోల్, లేఖ ఒక సోల్, మనమంతా ఒక సోల్ అని మాట్లాడుతున్నాం. ఈ మాట వరకే ఉంది. పెదవుల వరకే ఉంది. మీ పట్ల నా బిహేవియర్ అలా లేదు. అస్సలు లేదు. నేను అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారంగా అయితే ఓపెన్‌గా చెప్తా అన్నా. లేదు. అది లేదు. నేను నాకప్పుడు ట్రిగ్గర్ అయిన పాయింట్ ఏంటంటే, సోల్ వరకు అదంతా ఎందుకెళ్దాము? ఫస్ట్ అదేంటో మనకు అర్థం కావాలి చేసుకోవాలనంటే, నేను ఈ బాడీతో చేసే పనులు పర్ఫెక్ట్‌గా చేయగలిగితే చాలు. కరెక్ట్‌గా నేనుంటే చాలు. శ్రీనిఖిలతో నేను కరెక్ట్‌గా ఉంటే చాలు. నా సోల్‌తో నేను కనెక్ట్ అయి నేను చేసినట్టే. నా సోల్‌ని నేను అర్థం చేసుకొని, ఎదుటి వ్యక్తి సోల్‌ని నేను అర్థం చేసుకొని బిహేవ్ చేసినట్లే అర్థం. ఈజీగా కనెక్ట్ అవుతాం. ఫస్ట్ ఈ కళ్ళతో ఉన్న ఈ లైఫ్‌ని మనం పర్ఫెక్ట్‌గా నేను చేశానంటే అది చాలు. నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. శ్రీనిఖిలని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. నాలో యాక్సెప్టెన్స్ లేదు. నాకిప్పుడు ఇవన్నీ ఇప్పుడు ప్రెజెంట్ మనకెలా జరుగుతున్నాయంటే నేను ధ్యానానికి కూర్చున్నా నాకొక అనుభవం వచ్చింది. అది అక్కడితోనే అందరం స్టిక్ ఆన్ అయిపోయి, "నువ్వు కూర్చో నీకు మంచి అనుభవాలొస్తున్నాయి. నీకంతే వస్తున్నాయి." ఆ అనుభవాల నుంచి నాకేం జ్ఞానం వచ్చింది? ఆ అనుభవ జ్ఞానాన్ని తీసుకొని మనం ఎలా ముందుకెళ్తున్నాం మన డే టు డే లైఫ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం? ఎలా
నన్ను అడిగితే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కటమే ఈజీ మన డే టు డే లైఫ్ లో ఎక్కడం కంటే కూడా. ఈ జ్ఞానంతో మన ఎవరన్నారు నిన్న, ఎవరో అన్నారు చూడండి మొన్న, చిన్న చిన్న కాదు, ఒక సోల్ కోచ్ ట్రైనర్ ఒక మాట చెప్తాడు. ఏంటంటే ఆయన పేరు గుర్తుకు రాకుంది కానీ యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయ్యారు ఆయన. ఆయన అంటారు, ఏమి చేయొద్దు, మన లైఫ్ లో చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న ఆనందాలు చిన్న చిన్నగా అచీవ్ చేసుకుంటూ వెళ్దాం. చాలా హాయిని, చాలా బలాన్ని, చాలా శక్తిని ఇస్తుంది మనకు. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏ సిచ్యువేషన్స్ మనకు ఎదురైనా కూడా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. చిన్న చిన్న ఆనందాలని నేను కోల్పోవద్దు. సో ఇందాక శ్రీనిక్లా తను అనింది, నేను ఈ రీఇన్వెంట్ జాయిన్ అయ్యాక, నేను ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చాక, ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చాక ఎంత హ్యాపీగా, ఎంత ఆనందంగా ఉంది. తను చెప్పే మాటల్లోనే తన ఆనందం అంతా కనిపిస్తుంది మనకు. సో మనకు అక్క తెలియ చెప్తున్నది కూడా అదే ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ లైఫ్ ని, ఈ జీవితాన్ని అర్థం చేసుకొని క్షణ క్షణం మనం జీవించటం నేర్చుకుంటే, పత్రి సార్ మనకు నేర్పించింది అదే. ఇన్నాళ్ళు మనం కళ్ళు మూసుకొని ఈ కళ్ళు తెరిచి ఇట్లా ఓపెన్ ఉన్నా కళ్ళు మూసుకొని గుడ్డిగానే బ్రతికాం. బట్ ఇప్పుడు జీవిస్తున్నాం. జీవించటం వేరు, బ్రతకడం వేరు కదా. సో జీవిస్తున్నాం, జీవించుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు క్షణక్షణం ఆనందిస్తున్నాం. ఎప్పుడు దుఃఖపడాలో, ఎప్పుడు బాధపడాలో, ఎప్పుడు కోప్పడాలో అవి పడుకుంటూ, చేసుకుంటూ, ఆనందంగా ఉంటూ, సంతోషించాల్సిన టైంలో సంతోషిస్తున్నాం, ఆనందంగా ఉండాల్సిన టైంలో ఆనందంగా ఉంటున్నాం, కోప్పడాల్సిన టైంలో కోప్పడుతున్నాం. నేను నా చిరాకుని, నా కోపాన్ని అక్కడ వ్యక్తం చేసే సమయంలో వ్యక్తం చేస్తున్నాను. సో ఇవన్నీ నాకు తెలిసే ఎరుకతోనే చేసుకుంటూ వెళ్తున్నా. అది జీవించటం అవుతుంది. అలా జీవిస్తున్నాం. ఎందుకంటే కోపాన్ని కూడా నేను ఆస్వాదిస్తున్నాను, ఎక్స్పీరియన్స్ అవుతున్నా. నా కోపాన్ని కూడా, నా చిరాకిని, నా అసహ్యాన్ని, నా కుళ్ళుని, నా ఈర్ష్యని మిమ్మల్ని చూసి, నేను ఇక్కడ ఈర్షపడతా ఉన్నానా, ఈ విషయంలో ఈర్షపడుతున్నా నేను. సో ఇక్కడ అవసరమా నేను ఈర్షపడటం, చెయ్యటం? లేదు కదా. నీకు ఉంది ఇందు, నువ్వెందుకు దాన్ని ఇప్పుడు శ్రీనికల బాగుంది ఆ అమ్మాయి, నువ్వు కూడా బాగుండే ఛాన్సెస్, అందంగా ఉండే ఛాన్సెస్ నీకు ఉన్నాయి. నువ్వు డెవలప్ అవ్వచ్చు. ఎందుకు నువ్వు ఈర్షపడుతున్నావు అన్న జ్ఞానం, ఎరుక నాకు ఇప్పుడు కలుగుతుంది. అంటే వెంటనే అవేర్నెస్ లో కదా వచ్చేస్తాను చూడండి. నాకు ఆ బుద్ధి కలిగిన నాలో మీ పట్ల, కానీ వెంటనే నేను ఎరుకలోకి ఇట్లా నా జ్ఞానాన్ని ఇందాక శ్రీలేఖ అన్నట్టుగా నా జ్ఞానాన్ని నేను మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఎరుకలోకి వచ్చి, నేను ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చినప్పుడు ఇంకా అయిపోయా, హ్యాపీ, ఆనందం అంతా. అలా రావటం ఎరుక, అలా రావటం జ్ఞానం, అలా రావటం లక్కీ పర్సన్స్ మనం. అది గ్రేట్నెస్ మనలో. అది తెచ్చిపెడుతుంది, ఆ జ్ఞానాన్ని తెచ్చిపెడుతుంది ధ్యానం. ఈ జ్ఞానం, ఈ సజ్జన సాంగత్యం. సో అందుకని మనం చెయ్యాలి ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం. అక్క అన్నారు కదా 3 గంటల ధ్యానం, 2 గంటల స్వాధ్యాయం, 1 గంట సజ్జన సాంగత్యం అని. సో చాలా లక్కీ పర్సన్స్ ఫ్రెండ్స్ మనం అంతా కూడా. ఎంత లక్కీ అంటే అంత లక్కీ. ఆ లక్కీ ఇంత అదృష్టాన్ని తీసుకొచ్చి పెట్టింది ఆయనే, పత్రి గారే మన లైఫ్ లో. సో హ్యాపీ. లేదంటే ఇంత ఫ్రీడమ్ గా ఇంతమంది ఇలా కూర్చొని చేయగలమా? బట్ మన ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు, నా భర్తను, నా పిల్లలు, మీ భార్యలో ఎవరు వచ్చి, ఏంటి ఇంతసేపు ఏం చేస్తా అన్నావు, ఇంత సమయాన్ని మాకేం చేసి పెట్టుకున్నా అని అనేవాళ్ళే కాదా. కానీ అదంతా అచీవ్ చేసి వచ్చి ఇలా మీ ముందు వచ్చి కూర్చున్నామంటే, మనం అంతా ఇలా గ్యాదర్ అయ్యాం ఒక చోట అంటే ఎంత గ్రేట్ మనం. శభాష్ అనిపించుకోవాలి, అనుకోవాలి. ఎస్. సో అందుకే ఎక్కడ కూడా, ఏ విషయంలో కూడా మనం డీలా పడిపోవద్దు, ముందుకే వెళ్దాం, గివ్ అప్ ఇవ్వద్దు. ఇంకోసారి ఛాన్స్ దొరికితే ఆ టూర్ లో జరిగిన ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ని నేను షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు 10:33 అయిపోయింది, టైం అయిపోయింది. కాబట్టి మళ్ళీ మనకి అవకాశం వస్తే అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అడిగిన ప్రతి ఒక్కరికి కూడా నాకు తెలిసింది నేను చెప్పాను అంతే. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇందు అక్క. యాక్చువల్లీ
ఇవాళ క్లాస్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసామని బాగా అర్థం చేసుకున్నాం. అండ్ యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది క్లాస్ లాగా లేదు. ఏదో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూర్చుని ఏమైనా డిస్కషన్ చేస్తూ మన గ్రూప్ డిస్కషన్స్ చదువుకునే రోజుల్లో చేసుకునేవాళ్ళం. ఒక సబ్జెక్ట్ పెట్టుకొని అంత హ్యాపీగా ఏమంటే మాకొచ్చిన అది డౌట్స్ కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్పంగానే అది అనలైజ్ చేసుకుని ఫస్ట్ అనలైజ్ చేసుకున్నాం. డిస్కషన్ వల్ల అనలైజ్ చేసుకున్నాం. అండ్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ లాగా లేదు. ఇట్ వాస్ జస్ట్ లైక్ గ్రూప్ డిస్కషన్ అండ్ చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. యాహ్! నాకిష్టం లేదు క్లాస్ లాగా ఉండటం. నేనెక్కడికెళ్ళినా గూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లాస్ అనుకోవద్దండి. ఇది ఏం చెయ్యొద్దు. నేను జస్ట్ మీకు ఇందును మట్టుకే నాకు క్లాస్ చెప్పేంత కెపాసిటీ కూడా నాకు లేదు. బట్ కాకపోతే నేను తెలుసుకున్నది మీతో పంచుకోవడానికి. ఫ్రెండ్స్, ఒక్క విషయం నేను షేర్ చేసుకుంటాను. ఇక్కడేంటంటే క్లాస్ కాదు. సార్ కూడా ఎప్పుడు కూడా పత్రి గారు కూడా ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే పంచుకోమనే చెప్తారు. షేర్ చేసుకోండి, మీరు షేర్ చేసుకోండి అని చెప్తారు. మనం చేస్తున్న పనేంటంటే షేర్ చేసుకోవటం, పంచుకోవటం. నేను నేను ఈ విషయాన్ని కంప్లీట్ మైండ్ ప్రోగ్రామ్ అప్పుడు ఇంకా తెలుసుకున్నాను. ఎందుకంటే 200 మెంబర్స్ దాకా ఇంటర్వ్యూ జరిగిందక్కడ. 100 మేము 199 డేస్ చేశాం. కంటిన్యూయస్‌గా ప్రతిరోజు ఈవినింగ్ 6-8. సో, అప్పుడు ఇంకా నాకు తెలిసొచ్చిందేంటంటే, నేను చేస్తున్నది క్లాస్ కాదు. ఎందుకంటే, ఒక్కొక్కరి దగ్గర నుంచి ఇంతింత జ్ఞానం ఉంది. అందరి జ్ఞానం నా దగ్గర లేదు. జస్ట్ నాకు తెలిసినది నేను మీతో పంచుకుంటున్నాను అంతే. అది విజ్ఞానం అవుతుంది అంతే. అందుకే ఎక్కడికెళ్ళినా గూడా మీరస్సలు ఇలా ఇలా స్టిఫ్‌గా అట్లా కూర్చోవద్దండి. ఫ్రీగా ఉండండి. నాకస్సలు నచ్చదు. ఎందుకంటే వాళ్ళు చెప్తుంటే మనం అక్కడ కాన్సంట్రేషన్‌గా వినాలి కాబట్టి ఇలా వింటుంటాం కాబట్టి. కాకపోతే నాకు ఏ సెకండ్ కూడా ఒక క్షణం కూడా ఒక చోట స్థిరంగా కూర్చోననమాట. నా నోరు కూడా ఊరికే ఉండదు. యాక్చువల్‌గా నాకు మా డౌట్ వస్తుంటుంది. పరి అక్క చెప్పినంత సేపు మీరు ఎలా కామ్‌గా కూర్చుంటారా అని. అదే అంటున్నాను కదా! వినాలి కదా! మళ్ళీ అక్క పొరపాటున ఏదైనా క్వెషన్ చేస్తే నేను మధ్యలో ఆన్సర్ ఇవ్వకపోతే కష్టం. సో, అందుకని జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అందుకు కాసేపు అలా కాన్సంట్రేషన్‌తో వింటా ఉంటాననమాట. నాకు హ్యాపీగా, సరదాగా ఉండటం, సరదాగా మాట్లాడుకుంటూ సజ్జన సాంగత్యం మీన్స్ అదే. అందరం కలిసి అందరం మాట్లాడుకోవాలి. నాకు తెలిసింది మీతో పంచుకుంటున్నాను. మీకు తెలిసింది నాతో పంచుకుంటున్నారు అంతే తప్ప నాకింకా క్లాస్ చెప్పేంత కెపాసిటీ అయితే లేదు. సో, అంతే. ఓకే. డన్. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అక్క.